నమస్కారం, వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఊరు వాడ ఘనంగా విజయదశమి వేడుకలు, జమ్మి పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. న్యూఢిల్లీలో దశకంఠుడి దహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వగ్రామంలో దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ ఇండియా షోరూంను సందర్శించిన అమిత్ షా, ప్రతి కుటుంబం ఏటా 5,000 రూపాయల ఖాదీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పిలుపు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పునరావాసం కల్పిస్తామన్న పోలీసులు. ఆర్టీసీ అధికారులతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్. పండుగ అనంతరం తిరుగు ప్రయాణమయ్యే వారికి అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలని ఆదేశం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం, తెలంగాణకు 2 రోజుల మోస్తరు వర్ష సూచన. వెస్టిండీస్తో మొదటి టెస్టులో పటిష్ట స్థితికి భారత్. వెస్టిండీస్ 162 పరుగుల కాలౌట్. భారత్ 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు. బౌలింగ్లో రాణించిన మహమ్మద్ సిరాజ్, బ్యాటింగ్లో సత్తా చాటిన కేఎల్ రాహుల్. వివరాలు. దేశవ్యాప్తంగా ప్రజలు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహనం కార్యక్రమాలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా పాలపిట్టను చూస్తూ జమ్మి పంచుకుంటూ ఊరువాడ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూల వర్షం కురిపించారు ప్రజలు. కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం స్థానికుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి కోటమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన గ్రామస్తులతో కలిసి వెళ్లి జమ్మి చెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్ చేరుకున్నారు రేవంత్. दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसे नमः आज्ञतनया शम्योः विश्वार्णो दुर्गाः अर्जुन హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ. ఆశ్వయుజ మాసంలో ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. దసరా పండుగ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తోన్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దైవారాధన, ఉపాసన, నియమ నిష్ఠలతో జరుపుకునే దసరా పండుగ దక్షిణాయంలో వచ్చే ప్రధానోత్సవాల్లో ఒకటి. దసరా కంటే ముందు నవరాత్రి వ్రతం, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు జరుపుకుంటాం. ఈ 9 రోజులు జగన్మాతను పూజించి 10వ రోజున విజయాన్ని పొందటం వల్ల విజయదశమిగా పరిగణిస్తారు. దేవి నవరాత్రి పూజలతో పాటు విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
రాక్షస సంహారానికి ప్రతీక ఈ దసరా పండుగ. చెడుపై ఎట్టి పరిస్థితుల్లోనూ మంచే గెలిచి తీరుతుందనే సందేశాన్ని తెలుపుతుంది. విజయదశమి విశిష్టతను తెలియజేసే పురాణ గాథల్లో ముఖ్యమైనది మహిషాసుర వధ. మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి విజయం సాధిస్తారు. మహిషాసురుడిని సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణునిపై విజయం సాధించాడని ప్రశస్తి. అందుకే దసరా రోజున రావణుడిని వధించి దహనం చేసే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా చెబుతుంటారు. దసరా తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ. పట్టణం పల్లె అనే తేడా లేకుండా సంబరంగా చేసుకుంటారు. అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలంతా బతుకమ్మ దసరా పండుగకు పుట్టింటికి వస్తారు. దసరా రోజు ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి పూజలు చేస్తారు. విజయదశమి రోజున దుర్గమ్మకు పూజిస్తారు. ఆ రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి ఆకును బంగారంగా పంచుకుని అలై బలై అంటారు. అలాగే దసరా నాడు పాలపిట్టను చూడటం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పక్షిని దర్శించుకుంటే ఆ సంవత్సరం అంతా శుభ సూచకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. దసరా సమయంలో చేసే ఆయుధ పూజ అనేది ఒక ముఖ్యమైన ఆచారం. విజయదశమి రోజున ప్రజలు తాము రోజువారీ ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. ఇలా పూజలు చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని నమ్మకం. మరోవైపు దసరా పండుగ రోజు రావణ దహనం చేస్తారు. ఇక దసరా పండుగ నేపథ్యంలో పల్లెవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విజయదశమి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మనలోని అసుర గుణాలను తొలగించి దైవ గుణాలను పెంపొందించుకోవాలని గుర్తు చేస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఢిల్లీలోని శ్రీ ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ము రామబాణం ఎక్కుపెట్టగా రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వారణాసిలో నిర్వహించిన రావణ దహనానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. में भी का जो जीवन है, रावण के जो काम तस्वीरों में देख पा रहे हैं कि अब रावण के पुत्र से बल्कि कई जब प्रभु श्री राम విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ సబ్బండ వర్గాలకు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శమీ పూజ చేసి జమ్మి ఆకుని బంగారంగా భావించి అలై బలై తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిర్దేశించిన ప్రతి లక్ష్యాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గుజరాత్లోని భుజ్లోని సైనిక స్థావరంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్న రక్షణ మంత్రి సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్
భారతదేశ రక్షణ కవచాలను ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు. లెహ్ నుండి సర్క్రీక్ వరకు దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు విఫల ప్రయత్నం చేస్తుందన్నారు. భారత సైన్యం దాయాది దేశాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడమే కాకుండా పాక్ వైమానిక దళం బలహీనతల్ని బట్టబయలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని సైతం రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అది పాకిస్తాన్ గుర్తుపెట్టుకుంటే మంచిదని, లేకపోతే చరిత్ర మారిపోవచ్చని హెచ్చరించారు రాజ్నాథ్. ऑपरेशन सिंदूर के दौरान हमारी आर्म फोर्सेज ने यह दिखा दिया कि भारत की संप्रभुता को चुनौती देने वाली ताकतें चाहे जहां कहीं भी छिपी हों, हम उन्हें ढूंढकर उनका खात्मा करने की शक्ति रखते हैं. दुनिया की कोई भी ताकत हो, यदि वह हमारी संप्रभुता को चुनौती देगी तो भारत चुप नहीं रहेगा. श्री रामचरितमानस में एक चौपाई में भगवान श्री राम ने भी कहा है, देव धनुज भूपति भट नाना, संबल अधिक हो बलवाना, जो रण हमहि पचारे कोई, लड़हि सुखेन कालु किन होई. मतलब वो चाहे कोई भी हो, यदि रण में हमें ललकारे तो हम उससे सुखपूर्वक लड़ेंगे, चाहे वह काल ही क्यों न हो. గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్లోని ఖాదీ ఇండియా షోరూంని సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి ఆన్లైన్ చెల్లింపు చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఖాదీకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఖాదీకి తిరిగి పూర్వ వైభవం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఏడాదికి కనీసం 5,000 రూపాయల విలువైన ఖాదీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ऐसी चीजों को उन्होंने बुना जो भविष्य के भारत का नक्शा आज तक उससे बन रहा है. उसी में से 2 बड़े कंसेप्ट, 2 बड़े विचार निकले, खादी और स्वदेशी. आजादी के आंदोलन को एक प्रकार से खादी और स्वदेशी से हम अलग नहीं कर सकते. जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी गुजरात के मुख्यमंत्री थे, तब उन्होंने गुजरात में खादी को पुनर्जीवित करने का एक बड़ा अभियान चलाया और वहीं से ये आंदोलन की शुरुआत हुई. फिर से आज खादी एक प्रकार से जन जन की उपयोग की चीज बनी है. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకి పునఃస్వాగతం. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందగా, పలువురు మావోలు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు మావోయిస్టులు లొంగిపోగా, తాజాగా ఛత్తీస్గఢ్లో 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో తాము లొంగిపోతున్నట్లు మావోలు తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు. 103 माओवादियों ने आत्मसमर्पण करने का फैसला लिया और इनमें से जो एक डीवीसी स्तर का 8 एसीएम स्तर के और अलग अलग कंपनी और अलग अलग प्लाटून्स में, इसके अलावा 5 जनता सरकार के पूरे मेंबर्स ने आज आकर यहाँ सरेंडर किया है. इन पर कुल 1 करोड़ 6 लाख का इनाम था, जो आज यहाँ इनामी नक्सली आज सरेंडर किए हैं. इस प्रकार बीजापुर में अगर देखेंगे तो 1 जनवरी 2024 से लगभग 599 नक्सलियों ने आत्मसमर्पण किया. इस प्रकार से पूरी की पूरी जनता सरकार जो इनकी पूरी आरपीसी होती है वो आकर
सरेंडर कर रही है। तो उससे ये लगता है कि कहीं ना कहीं इनकी इनका जो एक संगठन है वो बिखर रहा है। सभी मुख्य धारा में जुड़ना चाहते हैं, कहीं ना कहीं अंदर से भी दबाव है, इस वजह से कई सारे माओवादी आ नहीं पा रहे हैं। मेरी सभी से यही अपील है कि आप मुख्य धारा में जुड़े, आकर आत्मसमर्पण करें और सरकारी योजना। దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాలకు తరలిన ప్రయాణికులు దసరా పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పుడు ఎక్కడ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, జేబీఎస్ నుంచి గ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డిఎంలతో పాటు ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు పొన్నం. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి దసరా పర్వదినం సందర్భంగా ఎంఈఐఎల్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 26 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఆసుపత్రిలో 12 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 2000 పడకల ఈ భవన నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి కానుంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానున్న ఈ నయా హాస్పిటల్లో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్ప్లాంట్ థియేటర్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్తో పాటు నయా బిల్డింగ్లో హెలీప్యాడ్ సైతం అందుబాటులో ఉండనుంది. నిర్దేశిత సమయానికి భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా నూతన భవనాల నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థ ప్రముఖ్ గంటా తిరుపల్ జీ సిరికొండ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా తిరుపల్జీ మాట్లాడుతూ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. పంచ పరివర్తన పేరుతో ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. మన కార్యక్రమానికి ఇచ్చేసిన భగవద్ధ్వజము ఈనాటి శాఖ ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో నిర్వహించే ఈరోజు మన హిందూ కుటుంబాలను ఈ దసరా పండుగకు ఆర్ఎస్ఎస్కు 100 సంవత్సరాలు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం ఈసీఎంఎస్ కింద ప్రభుత్వానికి 1,15,351 కోట్ల రూపాయల పెట్టుబడి దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలను వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం దరఖాస్తు తేదీ నిన్నటితో ముగిసిందని, రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. గత 11 ఏళ్లుగా పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఉపాధి కల్పన, ఉత్పత్తిగా మారబోతోందన్నారు. 59,350 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యానికి 1,15,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు. ये स्कीम जिसमें 1,15,351 करोड़ रुपए का इन्वेस्टमेंट की एप्लीकेशंस आई है इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग में, ये दर्शाता है, ये क्लियरली शो करता है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग पर फोकस है और जो इस पिछले 11 वर्षों में जो ट्रस्ट डेवलप हुआ है दुनिया भर का भारत पर, ये ट्रस्ट आज इन्वेस्टमेंट में, प्रोडक्शन में और एम्प्लॉयमेंट में परिणत हो रहा है. इट्स रिजल्टिंग इनटू इन्वेस्टमेंट, एम्प्लॉयमेंट एंड एक्स्ट्रा प्रोडक्शन. Employment, we have targeted 91,600 persons. Here the employment which వార్తల్లో మరొక చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే
చిన్న కోడలా ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకి పునఃస్వాగతం. అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్రాన్ని సాధించడం కోసం సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు గాంధీజీ. భరత జాతి పితగా దేశ ప్రజలంతా మహాత్ముడిగా పిలిచే గాంధీజీ జయంతి నేడు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడు గాంధీజీ. ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడాయన. ఆ అస్త్రాలను వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. చేత కర్రబట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని తరిమికొట్టినా, నూలు వడికినా, మురికివాడలు శుభ్రం చేసినా అదే ఒడుపు, అంతే శ్రద్ధ. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ. భారత స్వాతంత్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాట రవి. గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. అందుకే గాంధీయిజం ప్రపంచాలకు ఇప్పుడొక పాఠమైంది. ఆ మహానుభావుడు మనకు జాతిపిత అయ్యారు. ఈరోజు గాంధీ జయంతి నేపథ్యంలో మన జాతిపిత ఆచరించిన సిద్ధాంతాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో గాంధీజీ జీవితం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. యావత్ భారతాన్ని ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్రం తీసుకువచ్చారు. చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం తదితర కార్యక్రమాలతో భారత ప్రజలను స్వరాజ్య సాధన ఉద్యమం వైపు నడిపించారు. దేశంపై చెరగని ముద్ర వేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఆయన మార్గంలో నడిచి ఎంతో మంది ప్రపంచ ఉద్యమాలను నడిపించారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆంగ్ సాన్ సూకీ ఇలా ఎందరో అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించారు. న్యాయం కోసం అణగారిన ప్రజలు సత్యం, ప్రేమను ఆయుధాలుగా మలిచి పోరాడాలన్న గాంధీ ఆలోచనలను మార్టిన్ లూథర్ కింగ్ ప్రశంసించేవారు. ఆఫ్రికన్ హక్కుల కోసం పోరాడిన ఆయన గాంధీ మార్గంలోనే నడిచారు. నెల్సన్ మండేలా ప్రపంచ యుద్ధం తర్వాత అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నేతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. గాంధీ జీవితం, బోధనలు, పద్ధతులతో ఎంతో ప్రభావితమయ్యానని చెప్పేవారు మండేలా. మరోవైపు మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ కూడా గాంధీ విధానాలకు ప్రభావితమయ్యారు. మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశం. గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులు, ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచ దేశాలకి అనుసరణీయం. భారతీయులుగా గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. జాతిపిత 156వ జన్మదినం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన గాంధీ స్మృతి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థన సభలో పాల్గొన్న ప్రధాని మోదీతో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. కాగా నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా కావడంతో రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.
భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు నాటికి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గల్వాన్ ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా తిరిగి ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు బలపడ్డాయి. దీంతో గత నెలలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చైనాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ చైనా మధ్య ప్రజల మధ్య సంబంధాన్ని మరింత సులభతరం చేయనుంది. ద్వైపాక్షిక మార్పిడులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నందున అక్టోబర్ చివరి నుంచి ప్రత్యక్ష విమానాల్ని తిరిగి ప్రారంభించడానికి భారత్ చైనా అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో ప్రకటించింది. కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు ఇండిగో సిద్ధమవుతోంది. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమాలో రేపటి నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఫలక్నుమా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా జీహెచ్ఎంసీ నిర్మించిన ఆర్ఓబీ పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఫలక్నుమా ఆర్ఓబీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 52.03 కోట్ల రూపాయలతో 4 వరుసల్లో ఆర్ఓబీని జీహెచ్ఎంసీ నిర్మించింది. పాత ఆర్ఓబీని పునరుద్ధరించడంతో పాటు దానికి సమాంతరంగా మరో ఆర్ఓబీ నిర్మించడంతో బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది. క్రికెట్ వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. 2 టెస్టుల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. జస్టిన్ గ్రేవ్స్ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా భారత బౌలర్స్లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ 4, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 అంచె పోటీల్లో భాగంగా టీమిండియాకి ఇదే తొలి టెస్టు కాగా సొంత గడ్డపై మన జట్టు ఆకట్టుకుంటోంది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 53 పరుగులతో రాణించగా యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 7 పరుగులకే వెనుదిరగ్గా కెప్టెన్ శుభ్మన్ గిల్ 18 పరుగులతో అజేయంగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లున్న భారత్ ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 41 పరుగులు వెనకబడి ఉంది. గిల్, రాహుల్ క్రీజ్లో ఉన్నారు. వాతావరణం విషయానికి వస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమైంది. ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో చెదురుమదురు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్ కి ఆస్కారం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకెళ్లొద్దని సూచించారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో పాటు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు రహదారులు నీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రేక్షకులకు మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.